నమస్తే. ప్రభుత్వం ఒకవైపు మేము పథకాలు ఇంప్లిమెంట్ చేసినాము. ప్రజాపాలనలో విజయోత్సవాలంటూ కూడా ఒక కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. వీళ్ళు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయిపోయినట్టు మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశం పైన ఒకసారి పబ్లిక్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బాబాయ్, ఏం పేరు నీ పేరు? సత్యరెడ్డి ఎక్కడి నుంచి? నందనం అందరం భువనగిరి. భువనగిరి మండలం. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినట్టుగా? అన్ని పథకాలు చేయలే. ఆ, పథకాలు చేస్తున్నా అంటుండు కానీ చేయలే. ఆ, పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెన్షన్లు పెంచలే. ఆ, ఆ, ఒంటరి మహిళలు అన్నాడు, అది చేయలే. ఏది చేయలే వాళ్ళు. ఆ, చేస్తాను అంటుండు కానీ చేస్తలేడు. ఏమంటే అయితే తొందరపడుతాను అంటుండు. ఆ. ఆ. సంవత్సరం అవుతుంది కదా? సంవత్సరం అయిపోయింది. ఆ, అయిపోయినా కానీ అవుతుంది ఎట్లనే అంటుండు ఆయన. అంటుండు. ఆ. ఎట్లుంది పింఛన్దారుల పరిస్థితి ఏంది? పెంచినదారులు ఇప్పుడు కొంతమంది చాలా మందికి కూడా రానోళ్ళు ఉండరు. ఆ, ఇప్పుడు వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఏడాది 2 ఏళ్ళ నుంచి పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇంకా రాలేదు, కొత్తవి రాలేదు. పాత ఏమో ఉన్న వాళ్ళకే ఇస్తురు. ఇంకా దాన్ని ఉన్న దాంట్లో సర్వే చేస్తురు. ఆ. ఇంకా పోతాటు ఉన్నది పోతాటు చేస్తున్నారు. ఆ. ఉన్న పింఛన్లు పోతాడు. ఉన్నవి పోతాటే సర్వే చేస్తురు. ఇప్పుడు 4,000 నేను 6,000 అన్ని మాటలు చెప్పిండు కానీ ఏది లేదు. ఇప్పుడు ఇంతవరకు ఆయన అన్న మాట ఒక్క మాట కూడా పాటలేదు. అయ్యా ఈయనైతే నాకు తెలిసినంత వరకు నందనం గ్రామంలో ఏ పథకం రాలే. ఇల్లు రాలే. ఇల్లు ఇస్తానోనికి ఇల్లు జాగా రాలేదు. ఇల్లు ప్లాట్ ఉన్నోనికి శాంక్షన్ అని రాలేదు. ఇల్లు కూడా ఇస్తాడు. అప్లికేషన్లు పెట్టుకోరు అందరూ. ఆ ఇల్లు ఎప్పుడు వస్తారు మరి, ఏడ సర్వే చేస్తారు, ఏడు ఇస్తారో తెలియదు. అప్లికేషన్ పెట్టుకున్న రోడ్డు పాలు అవుతున్నాయి అంటారు అక్కడక్కడ. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకురు. హైదరాబాద్లో పెట్టుకుంటే మరి మూసీలా కట్టుకురు. ఎప్పుడో 40-50 ఏళ్ళు అవుతుంది వాళ్ళు కట్టుకొని కూడా. అసలు ఇండ్లు ఎప్పుడో గవర్నమెంట్ రోడ్లు వేసిరు, మీటర్లు ఇచ్చి అన్ని చేసినాయే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూలకోట వాటే. అట్లాంటివి ఆ మూసీలే ఈయన అవసరం. కొన్ని కోట్ల రూపాయలు అనవసరమే కదా అది చేసుడు. మరి మీకోసం నీళ్లు అని చెప్పి సుందరీకరణ చేస్తారు. సుందరీకరణ నీళ్ళు అది ఎంత చేసినా నీళ్ళు అయితే తాగరు సార్. ఆ నీళ్ళు అయితే ఏట్ల నీళ్ళు ఎవడు తాగడు. మూసి నీళ్ళు ఎవరు తాగుతారు సార్? పంటలకి ఇస్తాడు కానీ. పంటలకి ఇస్తుండొచ్చు కానీ మనుషులు అయితే తాగరు. అక్కడ భవనాలు కడతారట. భవనాలు కడితే ఎలా సార్? అది ఎప్పుడో 40-50 ఏళ్ళ కింద కబ్జా పెట్టుకొని ఇక్కడ భూమి అగ్గో 10,000-20,000 ఎకరం అమ్ముకపోయి ఇంత పొరంబోకు ల్యాండ్లో కట్టుకురాళ్ళు 8 ఇక అట్లాంటి కూడా కూలగొడతా అంటే ఇప్పుడు కూలగొట్టే ఉన్నాయి. పట్టాలు కూడా ఉన్నాయి. పట్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళవి కూడా కూలగొట్టిర్రు. చూస్తున్నాం రోజు టీవీలో. బాగానే అనిపిస్తుంది నాకు. అట్లాంటి ఇండ్లు కూలగొట్టుడు, వాళ్ళని పేద కుటుంబాలే. సరే ధనితుడు అయితేనేమో అది వేరు. పేద కుటుంబాలు కాబట్టి ఏదో నేను అప్పుడు ఇప్పుడు కోసం కూలినాలు పోయేతో వాళ్ళు గుడిసెల పొడిసెల వేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. 8 చూసిన నేను కూడా ఆడ. అయితే అసలు పరిపాలన సుందర చెయ్యి. నీటిది అంటే నీళ్ళు పోయేదాన్ని చెయ్యి. దారి ఏటి పై ఎత్తుల మీద కట్టుకున్న దాన్ని ఎందుకు కూలగొట్టాలి? నువ్వు కూడా ఒప్పుకుంటావు వద్దు. ఎట్లుంది మరి ప్రజాపాలన? నువ్వు కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త. అవునే, నేను అదే చెప్తున్నాను. నాకు అబద్ధమైన కడతా. నేను కాంగ్రెస్కు ఓటేసిన. నేను అంతకుముందు సరే ఇస్తానది నువ్వు ఏడాది లోపల 6 నెలలు నెలకే ఇస్తాను, అన్ని చేస్తాను. అన్ని చేయకుండా కొన్ని అన్న చేయాలగానే ఆ కొన్ని కూడా చేయకపోతే చేస్తున్నా అంటున్నావు కానీ చేస్తలేవు. ఊర్లో విలేజ్లోకి రావాలి, మనుషులు రావాలి, ఇల్లు జాగ చూపించాలి, జాగ ఉన్నవానికి ఇల్లన్నా చూపించాలి. జాగ ఉన్నది అనుకో ఫ్లాటు, మనకి ఇల్లన్నా ఇవ్వాలి శాంక్షన్. ఏది లేదు. మరి విజయోత్సవాలు చేసుకోవాలని ప్రచారం చేస్తారు కానీ వేస్ట్ అది మాటలు. అది వాళ్ళ మనుషులు కిరాయి మనుషులు వాళ్ళ మూటకు వాళ్ళకు డబ్బులు రోజు 1000 రూపాయలు ఇస్తే కూలికి పోతున్నారు. వాళ్ళు ఎమ్మడి కూలికి పోయి ప్రచారం చేస్తున్నారు. కూలి పోయి ప్రచారం చేస్తారు తప్ప ఏం లేదు. ప్రజలు ఎక్కడైతే సంబరంగా లేదు. అస్సలు మనసు శాంతే లేదు మనుషులకు. ఏ ఊళ్ళో లేదు. ఈ ఊళ్ళే కాదు. నేను భువనగిరిలో కూడా తిరిగి చూస్తా కదా. భువనగిరి కానీ బసాపురం కానీ ఇటు నేను బోర్లు చూడబోతా. అంటే ఏంది కాంగ్రెస్ ఒకసారి అన్న మంచిగా చేస్తాడేమో అని చెప్పి, మా అభివృద్ధి చేస్తాడేమో, మా పిల్లలన్నా బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఊర్లో పోయి అనుకుంటున్నారు. కానీ ఏడు చదివినోడు ఆయన ఉంటున్నా ఉద్యోగం లేదు, అప్లికేషన్ లేదు, ఏది లేదు. ఆ రెండోటి ఇప్పటికే 2-3 సార్లు పరీక్షలు పెట్టి పరీక్షలు క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ ఎప్పుడో పరీక్ష అంటే అది ఎన్నట్టు రాయాలి. అప్పటికే 35-40 ఏళ్ళకి దగ్గరికి వచ్చి వాళ్ళకి ఉద్యోగం ఎట్లా వస్తుంది? కనీసం 30 ఏళ్ళలో ఉంటే ఉద్యోగం వస్తుంది.
మరి రైతుల పరిస్థితి ఏంది? రుణమాఫీ ఏమైనా చేసి- రుణమాఫీ అంటే మా దగ్గర అయితే వాళ్ళు కాలేదు. ఆ, ఓళ్ళు ఇద్దరికి ఏమైనా లక్ష లోపల ఉంటే ఆ. 2 లక్షలు ఉన్నోళ్ళే కొందరికి కానలే. ఇప్పుడు 10-15 మంది ఉన్నారు మా ఊళ్ళో. రైతు భరోసా పరిస్థితి ఏంది? రైతు భరోసా ఈయన ఎక్కి నుంచి ఒక్కనాడు కూడా వేయలే. ఆ, అంతకుముందు కేసీఆర్ అన్న ఎన్నికల ముందు అన్న వేసిండు. ఇక ఈయన ఎక్కి నుంచి మొత్తమే వేయలే ఇప్పుడు 2 పంటలు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్త ఉండి ఏం చేస్తలేవు అంటున్నావు కానీ మరి. అవు మరి వేస్తలేడు కదా, వేస్తే వేసిండు అని చెప్తా. కానీ వేస్తా అని అంటుండు కానీ ఇంకేనాడు వేస్తాడు. ఆ, పోనీ ఒక పంట అయినా వేయాలి కానీ పోయిన పంట అయినా. ఈ పంట అంటే లేట్గా చెయ్యి, ఆ, పోయిన ఆ పంట అయినా వేయాలిగా. ఆ, ఆ పంట కూడా అయిపోయా, ఈ పంట కూడా కోసే వాళ్ళ నారలే కోసిర్రు. ఆ, ఇప్పుడు ఎప్పుడు వస్తాయి ఆ. సంక్రాంతికి వేస్తాడట. ఈ ఇక అంటుండు కానీ అది కూడా ఏమవుతుందో తెలియదు. సంవత్సరం పొడుగుతూ చూస్తూనే ఉన్నారు. చూస్తున్నాం ఏడాది వెళ్ళిపోయింది. ఆ, వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఇంకా 6 నెలలకు ఇంకా సంక్రాంతి అంటే ఇంకా 2 నెలలు ఉంది ఇంచుమించు. మరి ఆ 2 నెలల నాడు కూడా ఇస్తాడని గ్యారంటీ ఏంది? పింఛన్ ఇస్తాడని గ్యారంటీ సంక్రాంతికే ఇస్తాను 2 ఏది పెరిగిన పింఛని. ఆ. ప్రజాపాలన పైన గ్యారెంటీ లేదంట. లేదు లేదు ఆ, అసలే లేదయ్యా. ఆయన మీద నమ్మకమే పోయింది. ఇప్పుడు ఆయన ఓ మాట మాట్లాడతాడు, బట్టి కుమార్ ఓ మాట మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ మాట మాట్లాడతాడు. ఉమ్. ఎవరికి దోషింది వాళ్ళే మాట్లాడుతారు వాళ్ళు. ఎవరికి తెలిసింది వాళ్ళే మాట్లాడతారు. అది పద్ధతి కాదయ్యా. ఏదో చదువుకోవాలి. సరే చెడిపోయిన సంసారాన్ని సరిదిద్దుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఉమ్. సరే 10 ఏళ్ళు చేసిన గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు వచ్చినావు, అది అప్పులు చేసిడు ఏం చేసిడు, దాన్ని ఏదో చేయాలి, అదో ఇదో ఏదో సంపాదించి మాట్లాడాలి, నేర్చుకోవాలి. పబ్లిక్ని కూడా ఈయన నేర్పియాలి. మంచిగా మాట్లాడతాడు కానీ రేవంత్ రెడ్డి. ఎక్కడ మాట్లాడు ఆరిపోరి అని అంటాడు. ఆ, ఆడెంత పీకుడు ఈడెంత పీకుడు, ఆ, ఏం పీక్కుంటారు బాయ్ అని అంటుండు. ఆ. ఎట్లయినా మాట్లాడు. అట్లా అన్నది కదా సార్. ఆ, మనిషి ఒక ముఖ్యమంత్రి. ఉమ్. సరే బయట నువ్వో నేను అంటున్నామో అది వేరు. ఒక ముఖ్యమంత్రి మాటలు అది చిల్లర మాటలు కాకపోతే ఏ మాటలు అయ్యి ఆ. అట్లా. ఇప్పుడు నువ్వు ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా అంటే ప్రజలు ఏమంటారు ఇంకా మరి? ప్రజలు ఏమంటారు అంటే పొరపాటుగా మనం అంతా మర్చిపోయి వేసిపోయినాం, ఆయనకు వేసినాం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక 5 ఏళ్ళు ఆయన పరిపాలన నడుస్తుంది, ఇక గట్టినే నడుస్తుంది, గిట్టినే చూద్దాంది అని అంటారు. ఇక మళ్ళీ ఓటేస్తారా? ఇంకెక్కడ వేస్తారు? ఆ. వేస్తారు ఆ. మళ్ళీ మర్చిపోయి వేరే పార్టీకి వేస్తారు. ఇక అప్పుడు బీజేపీ కన్నా లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్ కన్నా ఆ. అంతే. కానీ మళ్ళీ కాంగ్రెస్కి అయితే కాంగ్రెస్కి అయితే వేయరు. ముందే అప్పుడే అనుకుర్రు ఇది 60 ఏళ్ళు అయింది, అప్పుడే కాంగ్రెస్ వెనక పడిపోయింది, ఇది మళ్ళీ వచ్చి కాంగ్రెస్ ఇట చేసి పడైతే అని అనుకుర్రు. అప్పుడు కూడా వేస్తాడు అనుకోకుండా సరేలే 10 ఏళ్ళు చేసిండు, ఇడు ఈ 5 ఏళ్ళనే ఏం చేస్తాడు? ఉచిత పాలకాలు పెట్టాయి. ఈ పాలకాల మీద అందరూ ఏడ్చిర్రు. 6 గ్యారెంటీలో గ్యారెంటీ లేదు. గ్యారంటీ లేదు.